వినాయక చవితి పార్ట్ 3. ఇప్పుడైతే మనం కర్రలు కట్ చేస్తుండ్రు. డబ్బాలో ఇసుకేసి నిలబెడుతున్నాడు కర్రలు. ఇంకా అలాగే మనోళ్ళు ఇసుక కూడా తెచ్చారు ఫిట్ చేయడానికి డబ్బాలు. మనం టైట్గా ఉండడానికి కర్ర తీసుకొని లోపలికి టైట్గా గుద్దుతున్నాడు, ఎందుకంటే కర్ర పడిపోకుండా టైట్గా ఉండడానికి. అయిపోక మనోడు చెప్పాము, ఇది మామ వెళ్ళి కర్రలు తెచ్చు, కర్రలు సరిపోవనగానే తెచ్చాడు వెళ్ళి కర్రలు. కర్రలు కట్టాక అయ్యాక కమ్మలు కొట్టడానికి వెళ్ళాం. అలాగా మా ఊళ్ళో మేము కలిపి అందరం. అక్కడ మా ఊరించి ఒక చెట్టాకిన లేరించి గడిగెత్తో కోస్తున్నాడు. ఆల్రెడీ కొన్ని కోస్తున్న వల్ల మా ఊళ్ళన్నీ సగం మోసుకొని వెళ్ళారు. తెచ్చాక ఇంకా సైడ్ దగ్గరికి తీసుకెళ్ళి నీటి కమ్మలే నరుక్కొని మా ఊడి నేను కడుతున్నాం. అక్కడ నేను మా ఊరు కడుతున్నాం. ఆ పక్కన మా ఊళ్ళో నుంచి కమ్మలు నరుగుతున్నారు సరిపోయినట్టుగా. అందరు లాస్ట్ మూమెంట్లోకి వస్తుంది. ఆల్రెడీ కమ్మలే మొత్తం కట్టేసాం. టైం 4:20 అయ్యింది. ఇంకా అలాగే మా ఊళ్ళు నేను బయలుదేరాం బొమ్మలు చూడడానికి. ఇంకా అలా వెళ్ళి మా బొమ్మ కూడా బుక్ చేసుకొని వచ్చేసాం. రేపు ఇంటికి వచ్చినట్టుగా టైం 10 అయిపోయింది.